పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏమంటే, ఈ హత్య కేసులో అంటే 19వ తేదీ 8వ నెల 24వ తేదీన పెద్దరవణ్యం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేశన్న యొక్క చేకన్న యొక్క ఉప్పర ఉల్లి చేకన్న యొక్క హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అంటే 18వ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి చేకన్న అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద అరివాణం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు. ఆ విషయం 19వ తేదీ మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టడమైంది. ఆ విచారణ సందర్భంగా మేము 8 మంది సాక్షుల్ని విచారించినాము. తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము. అతనికి 2 భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే. రెండో భార్యని ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గొడవలు జరిగినాయి ఇంతకు ముందు. ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఈ హత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది. వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విఆర్ఓ గారి మధ్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది. నేరానికి కారణం ఏమంటే, ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అతని దగ్గర లేదు. తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా మూతపడింది. తర్వాత వాళ్ళు సారాయం వల్ల అది కూడా మూతపడింది. సరైన జీవనాధారం లేదు. తర్వాత నాకు భద్రతేరు లేదు కాబట్టి నాకు 2 ఎకరాలు రాసేయండి. నేను చిన్న భార్య పిల్లలు కూడా నేనే కడుతున్నాను కాబట్టి 2 ఎకరాలు రాసేయండి. 2 ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు. ఆ 2 ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తా కానీ నీకెందుకు రాసిస్తానన్నాడు. ఒక ఏటు కొట్టినాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక ఏటు కొట్టినాడు. ఆమెకి ఎప్పుడు కొట్టిన భర్త ఆ రోజు కొట్టినందుకు శనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమెకి కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని 3 సార్లు ఇట్లా గొడవలతో కోయడం జరిగింది. అతను వెంటనే ఇట్లా కూర్చున్నట్లే వెలకలు పడిపోయి అక్కడ రక్తము కారి చనిపోయడము జరిగిందన్నమాట. అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు. ఇది మా విచారణలో తేలిండేది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము. సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారు అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారు అనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాక్ష్యము మాకు లబ్ధి కానందున ఈమెను ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి ఏదైనా మళ్ళీ సాక్ష్యాధారాలు వస్తే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అవకాశం మత్తులో అసలు నీకు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినాం మేము. ఎలాంటి పెరుగులాట లేదు. చెప్తాను. ఎలాంటి పెరుగులాట జరిగిన గుర్తులు లేవు. దాని అర్థం ఏమి? పెరుగులాట జరిగిన గుర్తులు లేవంటే వాడు మత్తుల్లో లొంగిపోయినట్లే కదా దాని అర్థము. ముగ్గురుగానైనా కూడా నలుగురైనా పెరుగులాట అనేది జరుగుతుందా లేదా? అతను కాన్షియస్ లో ఉండి ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకున్నా గానీ అటు ఇటు అదే దానివల్ల. కానీ ఇంకా దర్యాప్తు చేస్తున్నాం మేము. ఇంట్రెస్ట్ ఇంతో కాదు. ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే. ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు. మీకు తెలిసిందే చట్టము. ముద్దాయి మనం పంపించిన తర్వాత మనం ఇంకా ఛార్జ్ చేసేటప్పటికి పూర్తి కంక్లూజన్ అయినమాట. బలవంతంగా ఏమి ఒప్పించలేదు. తీసుకొని వచ్చినాము. వీరని తీసుకొచ్చినాము. అతను కాల్ డీటెయిల్స్ తీసినాము. అది చిన్న భార్యతో
అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవము. కానీ అతను మళ్ళా మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, కురువ ఈరన్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు, అతనికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ నేరం జరిగిన తర్వాత కురువ ఈరన్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు, తర్వాత ఈరన్ వచ్చినాడు. కాబట్టి అతని పైన మనకి సాక్ష్యం లేదు. అది ఆ ఇంజురీస్ కూడా సింక్ అవుతున్నారు. అది ఇంజురీస్ కాల్చుంటే మీకు చూపిస్తాము, ఆ కొడవలు చూపిస్తాము. సేమ్ అలాంటి వెపనే వాడినారని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు. అదే ఇక్కడ 3 దెబ్బలు తప్ప ఎక్కడా కూడా గాయాలు లేవు, ఇప్పటికైతే లేదు. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇప్పటి వరకు మాకు తెలిసినది, ఫ్యామిలీ డిస్ప్యూట్. ఆమె చెప్పేదాన్ని బట్టి మాకు మోటివ్ తెలియదు కదా, ఆమె చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది అది మోటివ్. ఇప్పుడు ఆమె నెలనిటి బయటికి పోయింది, వాళ్ళ చిన్న భార్య. తర్వాత వాళ్ళ పిల్లల్ని ఈడే వదిలిపెట్టింది, వాళ్ళ అంగడి జరగలేదు. తర్వాత ఇది సారాయి ఉంది, సారాయి కూడా జరగలేదు, కూడా కష్టం అయిపోయింది. దానికోసం నాకు ఏదైనా ఆధారం ఉంటే బాగుంటుందని ఆమెకు ఐడియా వచ్చింది.